హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ టమాటా చట్నీ అయితే తయారు చేసుకుందామండి. ఇది అన్నంలోకే కాదండి, దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ముందుగా 250 గ్రాములు దొండకాయలను అయితే తీసుకున్నానండి. అదేనండి, పావు కేజీ వరకు తీసుకున్నాను. తరువాత వాటిని శుభ్రంగా కడిగేసి ముక్కలుగా అయితే కోసుకున్నానండి. అవి కొంచెం పండున్నా కూడా తీసుకోండి, బాగుంటుంది చట్నీకి పండితే. తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను తీసుకున్నానండి. 10 వరకు పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను. మీకు ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలని టమాటాలని కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలని కూడా యాడ్ చేసుకొని దీనిలోకి తగినంత నూనెని అయితే యాడ్ చేసేసుకుందామండి. దీన్నైతే స్టవ్ మీద పెట్టేసుకొని దొండకాయలు అయితే బాగా వేగాల్సిన అవసరం ఏం లేదండి, మగ్గితే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు టమాటాలు దొండకాయలు అన్నీ చక్కగా మగ్గితే చాలండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అవైతే చక్కగా మగ్గుతాయండి. ఇంకా కొంచెం సేపు మగ్గాలండి. అవైతే పచ్చిదనం పోతే సరిపోతుందండి, ఆ విధంగా అయితే మగ్గించుకోండి, సరిపోతుంది. చూసారా, చక్కగా అయితే టమాటాలు పచ్చిమిరపకాయలు దొండకాయలు అయితే చక్కగా మగ్గిపోయి ఉన్నాయండి. ఇప్పుడైతే మనకి చట్నీకి అయితే ఇవి రెడీ అయిపోయినాయి చేసుకోవడానికి. స్టవ్ని అయితే మనము ఆఫ్ చేసేసేసుకుందామండి. ఇంకా ఇప్పుడు చట్నీకి ఎంత చింతపండు అయితే పడుతుందో అంత చింతపండును అయితే కడిగేసేసుకొని ఈ వేగిపోయిన ముక్కల్లో పెట్టేసేసుకున్నాం అనుకోండి, మెత్తగా మగ్గిపోతుందండి. సపరేట్గా నీళ్ళలో నానవేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. చింతపండు ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మగ్గిపోతుందండి. ఇదైతే బాగా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత మిక్సీ అయితే చేసుకుందాము. నేనైతే ఒక 3 స్పూన్ల వరకు పల్లీలను కూడా తీసుకున్నానండి, గుజ్జు వస్తుందని. తర్వాత వెల్లుల్లిపాయలని వేసుకున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్రని అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి, మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి కొత్తిమీర అయితే. తర్వాత చట్నీకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేగించి పక్కన ఉంచుకున్నటువంటి దొండకాయ ముక్కలను కూడా మనము యాడ్ చేసేసుకుందామండి దీనిలోకి, మిక్సీలోకి. రోట్లో కావాలంటే రోట్లో అయితే దంచుకోండి. అందరి దగ్గర రోల్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి నేను మిక్సీలో చూపిస్తున్నానండి మీకు. చూసారా, మెత్తగా అయితే దంచొద్దండి, అలా కచ్చాబచ్చాగా అయితే మిక్సీ తిప్పుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. మెత్తగా తిప్పితే బాగోదండి. దీన్ని అయితే తాలింపు చేసుకుందామండి. ఒక గిన్నె అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఇందాక వేగేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి, అందుకని ఎక్కువేం పట్టదండి. ఇప్పుడు తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం తాలింపు గింజల్ని ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని అవి ఎర్రగా వేగిన తర్వాత వేయించుకొని కరివేపాకును కూడా మనము యాడ్ చేసుకుందామండి తాలింపులోకి. ఇప్పుడైతే తాలింపు అయితే వేగిపోయిందండి. దీన్నైతే పచ్చడి పైకి వేసేసేసుకుందామండి తాలింపుని. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి, దొండకాయ టమాటా చట్నీ. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ